నమస్కారం సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికుల్లోని ఉపకులాలకు కేటాయించిన 18 షాపులకు లాటరీ ద్వారా గురువారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లబ్ధిదారులకు కేటాయించారు. గీత కార్మికులకు షాపుల కేటాయింపు ప్రక్రియను నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పారదర్శకంగా పూర్తి చేశారు. ఈ లాటరీ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించారు. జిల్లాలోని 18 షాపులకు మొత్తం 204 దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా శ్రీశైన కులానికి చెందిన 10 మందికి, సిగిడి కులానికి చెందిన 4కి, గౌడ యాత కులానికి చెందిన ఒక్కొక్కటికి చొప్పున, సొండి కులానికి చెందిన 2కి లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కులం, స్థానికత, ఉపకులాన్ని నిర్ధారించే ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు నిర్దేశించిన మొత్తాన్ని రేపటిలోగా చెల్లించిన వారికే షాపులు కేటాయిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అనర్హతకు గురైతే మొదటి ప్రాధాన్యతలో వచ్చిన తర్వాతి వ్యక్తికి షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ సంబంధిత సిబ్బందికి సూచించారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పిల్లలపై లైంగిక వేధింపులు ఏ విధంగా నివారించాలి అనే అంశంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. లైంగిక వేధింపులపై పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యతే కాకుండా మన అందరి బాధ్యత అని, దీనిపై సమాజం అవగాహనతో ఉండాలన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ట్రైనర్ ఉదయ్ కుమార్ మరియు సైకాలజిస్ట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలు పలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వీటి నుండి పిల్లలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరన్, డిపిఎంఓ వాన్ సురేష్ కుమార్, వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్ సిబ్బంది, సైకాట్రిస్ట్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్, డిఐసి మేనేజర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ తెలిపారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సర్వేపై మార్చి 6, 7 తేదీల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు తమ సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం EP4 విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదపడుతుందని, ప్రస్తుతం కుటుంబాలు అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపబోదని, సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు. ఈ సర్వేపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి అన్ని శాఖల సమన్వయ, సమిష్టి భాగస్వామ్యంతో సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భక్తి వికాస స్వామి మహారాజ్ కోర్మ గ్రామంలో జరగనున్న ఉత్సవాలకు విచ్చేయనున్నట్లు కోర్మ గ్రామ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 12, 14, 15, 16 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో ఆయన ప్రత్యేకంగా అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. భక్తి వికాస స్వామి బ్రిటన్ దేశంలో జన్మించారని, వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వద్ద దీక్షను స్వీకరించినట్లు పేర్కొన్నారు. వారు 50 సంవత్సరాలు భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, మయన్మార్, రష్యా, అమెరికా, ఐరోపా తదితర ఎన్నో ప్రపంచ దేశాలలో భారతీయ వైదిక సంస్కృతిని ప్రచారం చేస్తూ ఎంతో మందిని ఉత్తేజితులను చేసినట్టు తెలిపారు. ఆంగ్లం, హిందీ, బెంగాలీ భాషలలో ప్రవచనం ఇస్తూ భారతదేశమంతా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నట్లు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అత్యంత ఘనంగా ఈ ఉత్సవాన్ని జరిగేటట్లు చేయాలని నిర్వాహకులు కోరారు. జిల్లా డిఆర్డీఏ పీడీని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ ఈరోజు డిఆర్డీఏ కార్యాలయం ముందు వెలుగు వివోఏలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
డిఆర్డీఏపీడీ ధర్నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు మాట్లాడుతూ వివోఏల పట్ల డిఆర్డీఏపీడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి ధనలక్ష్మి, జి అశ్వినాయుడు మాట్లాడుతూ వివోఏలు 90% మంది మహిళలే పనిచేస్తున్నారని, మహిళలను జిల్లా పీడీ కించపరుస్తూ మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. అతి తక్కువ వేతనంతో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్నారని, అనేక విషయాల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందుండేలా జిల్లా వివోఏలు కృషి చేస్తున్నారని తెలిపారు. వివోఏలు ఉద్యోగులు కారని వెధవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని దురుసుగా మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, అల్లు సత్యనారాయణ, వెలుగు వివోఏలు యూనియన్ నాయకులు మురళి, డి జోగారావు, ఎన్ రాజేశ్వరి, బి హేమలతో తదితరులు పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి సందీప్ అన్నారు. నగరంలోని స్థానిక మెప్మా భవనంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సందీప్ మాట్లాడుతూ సాధారణ పాప్ టెస్టులు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయన్నారు. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి ఇవి తప్పనిసరి అని, 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరంగా ఒకసారి చేయించుకోవాలని సూచించారు. హ్యూమన్ పాపిల్లో వ్యాక్సిన్ 17 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరి తీసుకోవాలన్నారు. తద్వారా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన ఉండాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి సాసుపు జోగినాయుడు, డాక్టర్లు సిహెచ్ మౌనిక, షేక్ మహారాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, బిహెచ్ఆర్సి వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య, నర్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త డాక్టర్ సోర శ్రీనివాసరావు ఆకాంక్షించారు. కోటబొమ్మాల్లోని 6 పాఠశాలల్లో అలాగే శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో 1000 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలతో పాటు పరీక్షా సామాగ్రిని గురువారం సోర శ్రీనివాసరావు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవితకు 10వ తరగతి పునాది వంటిదన్నారు. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చునని సూచించారు. మంచి మార్కులతో ఉత్తమ లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావు చేస్తున్న సేవ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సొండిపేట గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి నూతన మందిరాన్ని రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, కమలా త్రివేణి దంపతులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర రాష్ట్రమంతటా 1008 గ్రామాలలో శ్రీ సత్యసాయి సహస్ర గ్రామ సేవా మహాయజ్ఞం నిర్వహించి గ్రామాలలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జూట్ బ్యాగ్స్ తయారీకి రీసోర్స్ పర్సన్లను తయారు చేయటకు విశాఖపట్నంలో ట్రైన్ ది ట్రైనర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జూట్ బ్యాగ్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నూతన మందిరాన్ని నిర్మించుకున్న సొండిపేట గ్రామ ప్రజలకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సాయి భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు, పుణ్యవతి దంపతులు, ఆధ్యాత్మిక సమన్వయకర్త అనాది గుప్తా, సేవా సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, చెరకాల స్వామి సేవకులు టిఎస్ఎన్ మూర్తి, జోనల్ కన్వీనర్ పైల శివనారాయణ, పెద్ద మందిరం కన్వీనర్ మురళీకృష్ణ, సాయి బృందావన్ కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు, స్థానిక మందిరం కన్వీనర్ నోకరాజు, కన్వీనర్లు శ్రీరాములు, సూర్యనారాయణ, దివాకర్, జగదీష్, సబ్ జోన్ కన్వీనర్ రామారావు, విగ్రహదాత కాశీ విశ్వేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలకు పరుగు సేవలను సిబ్బందిని అప్పగించడానికి అలాగే ఆప్కాస్ రద్దును వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, ఆ సంఘం నగర అధ్యక్షుడు ఏ గణేష్ మాట్లాడారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం సిఫార్సులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆమోదం కోసం పంపితే కూటమి ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని ఆశించిన ఫలితం లేదని వాపోయారు.
ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ పరిపాలనా అధికారి జిఏ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ మేస్త్రి సిహెచ్ మురుగన్, కె వెంకటేష్, మోహన్ రావు, ఏ గురుస్వామి, డి యోగంధర్, శంకర్, గణేష్, ఏ జ్యోతి ప్రసాద్, ఇంజనీరింగ్ నాయకులు పి మణికంఠ, పి త్రినాథ్, బి వెంకటరమణ, పి శాంతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో హరే కృష్ణ ఉత్సవ్ బుధవారం సాయంత్రం 3వ రోజు ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులు చాలా చక్కగా నృత్యాలను చేసి అలరించారు. అనంతరం కెనడాకు చెందిన భక్తి మార్గస్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కలియుగంలో దైవనామస్మరణతోనే సమస్యలను అధిగమించవచ్చునని అనుగ్రహ భాషణం చేశారు. పెద్ద ఎత్తున హరే కృష్ణ ఉత్సవం తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. ఆ ప్రాంగణమంతా హరే కృష్ణ హరే రామ అంటూ మారుమ్రోగింది. ఈ రోజుతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని పొందూరు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ నాణ్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఈ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన M30 గ్రేడ్ కాంక్రీట్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కా సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను ఆయన సందర్శించారు. పొందూరులోని కాకర్ల నర్సింగ్ ఇంటి నుండి ముప్పిడి రామారావు ఇంటి వరకు నిర్మించిన ఈ రోడ్డు కోసం 2025 మార్చి 1న కాంక్రీట్ కోర్ నమూనాలను సేకరించారు. వాటిని జిల్లా కలెక్టర్ సమక్షంలో బుధవారం QC ల్యాబ్లో పరీక్షించగా IS 456/2000 నిబంధనల ప్రకారం ఇది ఆమోదయోగ్యమైనదని అధికారులు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న రోడ్ల నాణ్యతపై, పరీక్ష విధానాలపై ఈ సందర్భంగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పల్లె పండుగ పనులను నాణ్యతతో నిర్వహిస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల విధానంపై శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. సుడా చైర్పర్సన్ కొరికాన రవికుమార్ అధ్యక్షతన వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమక్షంలో సుడా పరిధిలోని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ తో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టెక్నికల్ పర్సన్స్ నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు సుడా చైర్పర్సన్ తెలిపారు. భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించి అభివృద్ధిని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులను సులభంగా పొందేందుకు అవసరమైన మార్పులను ప్రతిపాదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగర, జిల్లా స్థాయిలో సమన్వయంతో అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షించిన వైస్ చైర్పర్సన్ నిర్మాణ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డాక్టర్ అజిత్ రత్నాకర్ జోషి నియమితులయ్యారు. అజిత్ నియామకం మార్చి 3 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంత క్రితం ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేశారు. ఇక RBIలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నిర్వహణ బాధ్యతలను చూడనున్నారు. స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అద్భుతంగా ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి అధికార పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రవేశపెట్టిన బడ్జెట్లోని ముఖ్యాంశాలను వివరించిన తీరు అసెంబ్లీని, శాసనసభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా శంకర్ మాట్లాడిన తీరు, పాటించిన సభా మర్యాద, సమయస్ఫూర్తి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. గౌరవ స్పీకర్ ఇచ్చిన 10 నిమిషాల సమయంలోనే తాను చెప్పాలనుకున్న సమాచారాన్ని సూటిగా, సుత్తి లేకుండా ప్రసంగించి ముగించడం పట్ల స్పీకర్ అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారమే మూలమని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని RTC డిపో ఆవరణంలో గురువారం ICDS అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించగా జిల్లా మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి ఈ ప్రదర్శన లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రకాల వంటకాలను, పౌష్టికాహారం గల ఆకుకూరలు ఈ ప్రదర్శనలో ఉంచారు. పలువురు సందర్శకులు వీటిని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో RTC RM విజయ్ కుమార్, డిపో మేనేజర్లు అమరసింహుడు, రవిశంకర్ శర్మ, నోడల్ అధికారి P మణి, అర్బన్ ప్రాజెక్ట్ CDPO G శోభారాణి, హెచ్ఎర్ల CDPO పాపినాయుడు, ICDS పర్యవేక్షకురాలు సీతామహాలక్ష్మి, ఉమా, యశోద, యోగేశ్వరి, కళ్యాణి, లీలా, వెంకటరత్నం, ప్రొటెక్షన్ అధికారులు మల్లేశ్వరరావు, సీతారాం, రామారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా SP KV మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టౌన్ DSP CH వివేకానంద హెచ్ఎర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీసులు వారి పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో భాగంగా ప్రతిదినం ఉపయోగించే VHF సెట్, సాంకేతికత పరికరాలు, కమ్యూనికేషన్, బాంబ్ టెక్షన్, డిస్పోజబుల్ సామాగ్రి, వివిధ రకాల ఆయుధాలు,
పోలీస్ జాగిలల పనితీరు, డ్రోన్స్ వినియోగం, వేలిముద్రల సేకరణ, బాడీ వన్ కెమెరాలు, లాగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాఫిక్ పోలీసులు వినియోగించే బ్రీత్ అనలైజర్స్, సిగ్నల్స్, స్పీడ్ గన్, ఇతర పరికరాలు, నేర పరిశోధనలోనూ బాంబులను గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరు, బాంబ్ డిస్పోజల్ పరికరాల గురించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. తక్షణమే అందుబాటులో ఉన్న VHF సెట్ ద్వారా జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కు మాట్లాడి పోలీస్ విధి నిర్వహణలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ భౌగోళిక స్వరూపం, మ్యాప్ ద్వారా సరిహద్దులు, రహదారి మార్గాలు, సరిహద్దు పోలీస్ స్టేషన్ల గ్రామాలు తదితర అంశాలు పూర్తి స్థాయిలో వివరించారు. కార్యక్రమంలో ARDSP ఎల్ శేషాద్రి, మహిళా పోలీస్ స్టేషన్ CA త్రినేత్రి, SI లక్ష్మి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్రిఫలా చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోలెని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. త్రిఫలా చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మౌలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫలా చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తుల త్రిఫలాని అధికంగా తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫలా తీసుకోవడం ద్వారా హైపోగ్లిసిమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులు త్రిఫలా తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంతాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేరే మెడిసిన్ వాడేటప్పుడు త్రిఫలా చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫలా చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పని చేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫలా సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అలోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫలా ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకి మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరిచేరనవు. అయితే ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.